Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చెల్లెల వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పాను కదా, ఇది సెకండ్ డే మార్నింగ్ అనమాట. తర్వాత వచ్చేసి డే ఎంత ఉంది వీడియో వచ్చేసి డే అంతా తీసాను, ఏమేమి చేసాము ఏంటి అనేసి. చెల్లెలు మార్నింగ్ మాకన్నా కొంచెం ముందు లేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని పూజ అన్నీ చేసేసింది. మా మరిది శబరిమల వెళ్ళాడని చెప్పాను కదా. తర్వాత మిన్నెమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టీ అయితే తాగాము. టీ తాగిన తర్వాత కొంచెం లేట్గానే లేచాము. టీ అయితే తాగేసింది. అందరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత టీ తాగేసాము. ఇక చెల్లెలు అయితే ఇక్కడ పూరి బేసన్ అయితే చేసుకుందామంటే ఇంక పూరి బేసన్. ఎక్కడికి వెళ్తున్నావు? మిన్నమ్మ రెడీ అయినావు? అందరు మీట్ అవుతున్నారా ఫ్రెండ్స్? ఎంతమంది మీ ఫ్రెండ్స్? 14. ఎంజాయ్. ఓకే డన్. చూసారు కదా, మా మిన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ మీట్ అవుతున్నారు. 10th అయిపోయింది, 10th ఎగ్జామ్స్ రాశారు. మళ్ళీ ఎందుకంటే ఒకరొక్కరు ఒక కాలేజ్కి వెళ్ళిపోతారు కదా, అందుకనేసి మళ్ళీ అందరం మీట్ అవుదాం అనుకున్నారంట. ఒకరింట్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ముస్లిమ్స్ అంట, ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి వాళ్ళ ఇంట్లో మీట్ అవుతున్నారంట. తర్వాత వచ్చేసి ఇక్కడంతా రియల్ వాయిసే ఉంటుంది వీడియో మొత్తము. ఆఫ్టర్నూన్ అయితే అన్నము టమాటో చట్నీ చేసుకుందామనేసి అన్నము టమాటో చట్నీ చేసుకున్నాము. నాకైతే పచ్చళ్ళు ఉంటేనే చాలా ఇష్టము. వెజిటేబుల్స్ కన్నా ఇంకా నాన్ వెజ్ కన్నా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఇక్కడ ముర్రి పండ్లు అయితే వచ్చినాయంట. ముందు రోజు చెప్పింది అక్క, పళ్ళు అయితే చాలా బాగుంటాయి అనేసి. ఆ పళ్ళు తీసుకుంది చెల్లెలు. చాలా ఫస్ట్ టైం ఆ పండ్లు తినడము. ఇక్కడ చెల్లెలు గోధుమ పిండి జల్లించిన ఒక గ్లాస్ గోధుమ పిండి. గోధుమలు పట్టించిందా? హాఫ్ గ్లాస్. ఇది ఎందుకు కొంచెం రవ్వ తీసుకున్నా? అది నానబెట్టాలి వర్షం. బొంబాయి రవ్వ, సన్న రవ్వ. అదే బొంబాయి రవ్వ వాటర్లో నానబెడుతున్నావా? 5 నిమిషాలు. చేతి కొంచెం ప్రాబ్లం అయింది. చెయ్యి కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్తున్నా. ఇట్లా రాదు దగ్గరికి. ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాస్ షుగర్. పిండి ఎంత, షుగర్ కూడా అంతే తీసుకుంది. ఒక గ్లాస్ పిండి ఒక గ్లాస్ నిండుగా తీసుకుంది, కొంచెం తక్కువగా షుగర్ తీసుకుంది. ఏమంటారు సిరి దీనిలను? నూనె పూరెలు అంటారు ఇక్కడైతే. బూరెలను ఇటు సైడ్ అయితే బూరెలు అంటాం. నూనె పూరెలు అంటారంట, మేమైతే బూరెలు అంటాము. కొందరు గారెలు అంటారు. అమ్మవారికి పెట్టే ప్రసాదం ఇది. వరలక్ష్మి వ్రతం అప్పుడు చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం అమ్మవారికి. తర్వాత వారికి నైవేద్యంగా చాలా తొందరగా చేసుకునే ప్రసాదం అన్నమాట. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇది ఒక్క నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. షుగర్ అయితే కొంచెం కరగాలి. ఇట్లా పాకం అట్లా వచ్చేది ఏం లేదు కదా, ఓన్లీ మిల్ట్ అయిపోతుంది. సారీ షుగర్ కదా. ఇంకా నేను వాటర్ ఎక్కువ. అంతేనా? జస్ట్ కరగాలంతే. ఇంకో ఇలాచి, ఇలాచీలా, ఇలాచి దంచు. నానబెట్టిన బొంబాయి రవ్వ కొంచెం ఈ షుగర్ వాటర్లో వేసుకోవాలి, వేసి కలపాలి. పిల్లలైతే ఎప్పటి నుంచో చేస్తాం చూద్దాం అనుకుంటాం వీడియోలో, తర్వాత ఎప్పుడు కుదరదు మాకు. నేను రవ్వ అంటే ఎక్కువ వేయాలేమనుకున్నా, కొంచెం. ఓహో, ఒక పొంగు రావాలి అంతే. దీనిది పాకం గీకం అవసరం లేదు.
పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్, పిండేసి కలుపుతావా? షుగర్ వాటర్లో పిండేసి కలుపుకోవాలి. మా చెల్లెలైతే కొంచెమే చేసుకుంటున్నాం, చూద్దాం అనేసి. ఎక్కువ తినరు కదా స్వీట్, మేమైతే ఎక్కువ తినము. మన అప్పల పీట అయితే తీసుకుంది. అప్పల పీటతో ఒత్తుకుంటే మంచిగా మన అమ్మవారి నైవేద్యం బూరెలు అయితే స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయిపోతాయి అన్నందుకు సారీ. పిల్లలు ఆడుతూ ఉంటారు ఇక్కడ సాయంత్రం టైంలో. సాయంత్రం అయితే 7 అయింది ఇప్పుడు. టైం వచ్చేసి చల్లగా ఉంటుంది కదా. చాలామంది పిల్లలు ఉంటారు ఇక్కడ, కానీ ఈరోజు తక్కున్నారు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి సైకిల్ అయితే ఒక్కుంటుంది. ఇక్కడ ఈ చెట్టుకు అయితే పువ్వులు అయితే భలే విరబూసాయి, మందారాలు. ఇప్పుడు సరిగ్గా కనపడట్లేదు. వేడైపోయిందా? వేడైందా? ఇంకా కొంచెం కావాలి. వేడి కావాలి. వేడి వేడి సమ్మర్ కదా, వేడి. నా ఫేస్ ఫోటోలో మంచి రాదు. ఏం వంటలు చేసుకోవాలన్నా వేడి వేడి. సమ్మర్ లాగా ఒత్తుకోవడమే. ఒక్కసారి ఇలా అంటే అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఒత్తొద్దు అప్ప టైపు. ఇది ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసుకోవడమే. ఇది మన అమ్మవారికి కానీ తర్వాత వచ్చేసి ఇంకెక్కడికి సిరి ప్రసాదాలు దేవుళ్ళకి నైవేద్యంలా. నోములు ఉంటాయి కదా, నోములప్పుడు కూడా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. నోములకు ఎందుకంటే గారెలు పెడతారనమాట. బూరెలు అంటారు, గారెలు అంటారు కొందరు అది బెల్లం కూడా వేస్తారు. ఇప్పుడు చెల్లెలైతే చక్కెర వేసింది. టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక చెప్పుదాం. తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూడ్డానికైతే బాగున్నాయి. బేల్పూరి టైప్ ఉంది, మాల్పూరి టైప్ ఉంది చేయడం అయితే. మాల్పూరి అంటేనేమో దానిలోనే వేయాలి గోధుమ పిండి లిక్విడ్గా కలిపి. ఇదేమో కొంచెం ముద్దగా కలిపింది. కాకపోతే మాల్పూరి టైపే ఉంది పూరి మాత్రం. తీయడమేనా? ఇవి కలర్ ఎందుకంటే మనం బెల్లం వేయలేదు కాబట్టి కలర్ కొంచెం తక్కువగానే ఉంటుంది, షుగర్ కాబట్టి. మెల్లగా లాగా కానీ ఈజీగా అయిపోతాయి ఇవి. మా మిన్ని తల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళంట ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యారు. వాళ్ళు షిర్ కుర్మా పంపించారు. వేడి వేడిగా ఉంది, బాగుంది. అవునా? షిర్ కుర్మా అయితే చాలా ఎమ్మిగా ఉన్నట్టుంది. చూస్తే తిని ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళది కదా, టేస్ట్గానే ఉంటుంది షిర్ కుర్మా. అక్కడ చెల్లెలు అవి చేస్తుంది, మా మిన్ని తల్లి ఇది తెచ్చింది. ఎమ్మిగా ఎప్పుడెప్పుడు తినాలా అంది మా చెల్లెలు చేసిన గారెలు. ఏమంటే అయితే గట్టిగా మంచిగా జరిగేదో కాలుతుంది. చూపిస్తా. కాలుతుంది, వేడిగా ఉన్నాయి. ఇదిగోండి, ఇవేమో ముందు చేసినాయి, మెత్తగా ఉన్నాయి. మనమైతే ఆగలేకపోతున్నాం కానీ తినేస్తున్నాను. నేనైతే టేస్ట్ చేస్తున్నా. మీరైతే ఫస్ట్ తినేయండి, మీ తర్వాత నేను తినేస్తాను. తినేసారా?
బాగుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. వీడియో కాదు. రియల్గా చాలా బాగున్నాయి. మంచిగా ఉన్నాయి. సన్నగా చేసుకుంటే బిస్కెట్స్ లాగా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తిని గట్టి అంటే వేడి మీద ఉంది కదా, సప్పగానే ఉంది కదా. ఎమ్మి సూపర్ కదా అక్క. అవును, నాకు ఈ ఏళ్ళు నొప్పి ఉంది కాబట్టి చూపడానికి వస్తలేదు. ఏళ్ళు పెయిన్గా ఉంది. మా చెల్లెలు నవ్వుతుంది చూడండి, పెయిన్గా ఉందని చెప్తుంటే. క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి. అక్కకి నచ్చినాయి కాయతక్క కూడా. మెత్తగా లేవు, సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది పైన. అందుకే కొంచెం బొంబాయి రవ్వ వేసాం కదా, క్రిస్పీగా ఉంది. ఎప్పుడన్నా అర్జెంటు నైవేద్యాలు కావాలన్నప్పుడు, ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇది ఒక నైవేద్యం అవుతుంది. ప్లస్ తర్వాత వినాయక చవితికి అలా తొందరగా అయిపోయే ప్రసాదం అన్నమాట. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. మేమేమి ఇప్పుడు తినడానికి చేసుకున్నాము, సాయంత్రం చూద్దామనేసి. ఎప్పుడు అంటది చెల్లెలు వచ్చినప్పుడల్లా, ఎప్పుడు మేము అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పుడు మా మరిది శబరి వెళ్ళాడు కాబట్టి మేము నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఇంకా ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు వచ్చిన నాన్ వెజ్ సింపుల్గా ఉంటుంది కనుక దీళ్ళ మీద మనకు అంత ఐడియా రాదు. ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ లేదు కదా, ఇక ఇట్లా చేసుకుందాం స్వీట్గా అనేసి ఈ విధంగా చేసుకున్నాం. ఆ మరిది అయితే శబరి వెళ్ళిండు అయ్యప్ప స్వామి పుట్టినరోజుకు. ఇట్లా ఒక పేపర్ పైన ఆరబెట్టుకున్న తర్వాత బాక్స్లో వేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలో. అప్పుడు మంచిగా ఉంటాయంట, మొత్తం ఆరిపోతాయి కదా. ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇంకా సాఫ్ట్గా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్. షీర్ కుర్మా వాళ్ళు ఇచ్చింది, ఆ నిన్న మా ఫ్రెండ్ ఇచ్చిన షీర్ కుర్మా. టేస్ట్ చూద్దాం, ఇది కూడా టేస్ట్ చేయండి. అదో బాగుంది. స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదు, బాగుంది. స్వీట్ ఎక్కువగా లేకుండా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. బాగా ఇస్తారు. చెల్లెలు అయితే ఈ విధంగా బాక్స్లో పెడతా ఉంది ఒక డబ్బాలో. ఇట్లా ఆయిల్ అంతా పోయినాక ఇట్లా బాక్స్లో పెట్టింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అదో ఇప్పటిదాకా స్వీట్ తిన్నాం కదా, ఇక తర్వాత వచ్చేసి నోరంతా స్వీట్గా అయిపోయింది. కొంచెం హాట్ ఇది ఈ మిక్చర్ తింటా ఉన్నా. సాయంత్రం ఇలా గడిచింది.